హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి హస్బెండ్ డస్ మై మేకప్ అన్నమాట. సో గైస్, నా అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంది. సో ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్టు మా హస్బెండ్ అయితే ఇవాళ మేకప్ చేయబోతున్నారు. చూద్దాము ఎలా చేస్తారు అనేది. సో మీకు మేకప్ గురించి ఏమేమి తెలుసు అసలు? ఫస్ట్ అది చెప్పండి. అంతా వచ్చు. పాండ్స్ పౌడర్ రాసుకోండి, తల దూకోండి, వెళ్ళిపోండి. అలా కాదు, 3 స్టెప్ మేకప్. అలా కాదు, 8 స్టెప్స్ 9 స్టెప్స్ ఉంటాయి మేకప్ లో. అసలు ఏమేమి తెలుసు అని నేను ఎప్పుడైనా చేసుకుంటే చూస్తూ ఉంటావు కదా. నాకు తెలిసిన కొన్ని ప్రోడక్ట్స్ చెప్తే కొన్నిటి పర్పస్ తెలుసు, కొన్నిటి నాకు తెలియదు. కన్సీలర్ ఒకటి తెలుసు, ఓకే. ఐ ప్యాలెట్, అది ఐ షేడ్ ఇది వచ్చు. ఇదే గీతలు గీస్తారు సన్న కనబట్టాటి, కాంటోరింగ్ ఎలా అంటారు. ఓకే, అంతే, ఇవే తెలుసు. దీనికన్నా నాకు లిప్స్టిక్ ఇవన్నీ బేసిక్ కాబట్టి లిప్స్టిక్, నెయిల్ పాలిష్ తెలుసు పేర్లు. అండ్ ఇవాళ అయితే నేను కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకొచ్చాను. నీకు అన్ని తెలుసు అంటున్నావు కదా, మరి కాంటరింగ్ తెలుసు, లేదు అంటే అన్ని తెలుసు అంటున్నావు కదా, మరి నువ్వే చేయాలి ఇవాళ మేకప్ అనేది. దీనికి ఇగో ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్టు నాకు మేకప్ చేసి నాకు స్టైలింగ్ కూడా చేయాలి. నీకు ఇవాళ నీకు మేకప్ వీడియో ఒకటే తెలుసు, స్టైలింగ్ కూడా నువ్వు ఎంత వరకు చేస్తావు నేను చూస్తా. బాగోపోతే తనే కదా ఎఫెక్ట్, పర్లేదు మనం చేసేద్దాం. ఉన్నాయన్ని పూమేద్దాం, పామేద్దాం, ఏదైతే అది అయింది. సరే, మంద కాదు కదా. సరే, రెడీ. ఫస్ట్ అసలు ఏం చేస్తారు చెప్పు. ఏదో చెత్త అంతా ఇచ్చారు, ఈ చెత్తని బాగా వాడదాం. చూద్దాము. దీనిలో అన్ని మేకప్ ప్రొడక్ట్స్ అయితే నేను వేసాను, ఏంటి అనేది ఒక్కటి కూడా నేనేం చెప్పలేదు. సో చూద్దాం. ఇదేదో మనకు తెలీదు, కలర్ కలర్లు ఉంది. ఇది ఐలైనర్, ఇది లిప్స్టిక్ నేనే కొన్నా, నాకు తెలిసింది. బ్రష్ నేను 1-2 ఎక్స్ట్రా సేమ్ వేసా కన్ఫ్యూజ్ చేయడానికి. ఇది రంగు రంగులుగా ఉంది. ఫేస్ ప్యాలెట్ అని రాశారు, రంగులు ఎత్తేద్దాం, మనకేం ఇష్యూ లేదు. ఇది లిప్స్టిక్, ఇది షెల్, ఇదేదో క్రీమ్గా ఉంది. ఇదే అనుకుంటా నాకు తెలిసి. దీని ఏదో అంటారు, కన్సీలర్ అనుకుంటా, ఫౌండేషన్ అనుకుంటా. ఎస్, కరెక్ట్, అది ఫౌండేషన్. పవర్ క్రీమ్, మాయిశ్చరైజర్ అనుకుంటే క్రీమ్ అని ఉంది. సరే, ఫస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాస్తున్నా. ఆర్డర్ తప్పైనా ఇచ్చిస్తా అని నాకు తెలీదు. సో స్టెప్ 1 మాయిశ్చరైజర్ అనమాట. స్మూత్ గా రాయాలి, ఇలా ఇలా కాదు. రాయటం ఎక్కువ ఫ్రెండ్స్, ఏదో నేను బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు చెప్తున్నాను. ఇది నెక్స్ట్ ఫౌండేషన్ వేస్తున్నాను. ఫౌండేషన్ 2 స్టెప్స్ అయితే కరెక్ట్ గానే చేస్తున్నాడు. చూద్దాము ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుందో. బిగినర్స్ మిస్టేక్స్. ఫౌండేషన్ అప్లై చేస్తున్నాడు, చూడు ఎలా ఉన్నాను. సో ఫ్రెండ్స్, రాశాను, కొంచెం ఎక్కువ అయింది. నేనే తగ్గిస్తున్నాను, నాకే ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా మా ఆవిడ నేను చూస్తూ ఉంటాను కదా, ఎంత ఉండదు కలర్, కొంచెం ఇప్పుడు కలర్ ఎక్కువ కనబడుతుంది, నేను తట్టుకోలేకపోతాను. సరే, ఇప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ లో నాకు నెక్స్ట్ స్టెప్ ఇదే అనిపించింది. కాంటోరింగ్ చేద్దాం, దాని తర్వాత ఐ మేకప్ క్యాన్. ఇదేదో ఉంది, కొంచెం డేపర్ షేడ్ వేద్దాం, గీతలు తెలిస్తే. నేను అది పెట్టాలి, మేము చూసాం దీపిక పదుకొని ఫేస్. అవును, ఇది కూడా ఫేస్ మొత్తం రాస్తారు అనుకుంటా కదా, రాయచ్చు కదా. నేనేం చెప్పను, నీకు నచ్చితే నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి. ఇదేదో ఐ ప్యాలెట్ ఏదో ఉంది కదా, నాకు అది వేసాము. లెట్స్ గో విత్ పింక్ కలర్. వాళ్ళకి చూపి ఏ కలర్ యూజ్ చేస్తున్నావు. ఆ పింక్ యూజ్ చేస్తున్నాడు. ఇది ఇంకో షేడ్ కలుపుతాను, ఇది మరి బ్రైట్ పింక్ ఉంది. అలా 2 షేడ్స్ కలపచ్చా? కలపచ్చు, ఎందుకైనా కలపచ్చు. ఓకే, మావిడి సూసైడ్ చేసుకోవటానికి దగ్గర పడిన క్షణాలు. అయ్యా అయ్యా ఎక్కువైపోయింది, అయ్యా ఇక్కడ తక్కువైంది, ఎట్టేసుకుంటారు. ఏ చెంకిలుగా ఉన్నాయి, బ్లష్ కింద వాడేద్దాం, మొగ్గల మీద ఉండండి. అలా బ్లష్ కింద ఐ షాడోని వాడచ్చా? అది అసలు ఐ షాడోనేనా? ఏమో నాకు తెలీదు, ఇక్కడ పేరు లేదు, అందుకే నీకు అదే ఇచ్చా. సో ఐ షాడోనే ఫ్రెండ్స్, ఇక్కడ రాశారు ఐ షాడో. ఇంకొంచెం రాద్దాం, ఇదే బాగుంది, చెంకిలుగా ఉన్నాయి. అలా రాసుకో. సరే, చెయ్యి. ఇది ఏ షేడ్ అడగండి, నేను అక్కడ నాకు నచ్చిన 3-4 కలర్లు కలిపి రుద్దేస్తున్నాను మా ఆవిడ మీద. ట్రై చేస్తే ఏమన్నా అయితే మా ఆవిడకే కదా అని. చూసేది మీరే, మాకేముంది. అయ్యో, ఫిట్ మీ పౌడర్ రాయాలి, పౌడర్ రాశాక బ్లష్ వేయాలి అనుకుంటా, మర్చిపోయాను. ఇప్పుడు ఆ పౌడర్ ఎగ్గొట్టేద్దాం, లిస్ట్లో లేదు.
నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని అయిపోయినాయి. ఇక్కడ ఐబ్రో పెన్సిల్ ఏదో ఉంది, అది వేద్దాం. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. లిప్స్టిక్ ఉంది, ఇది ఐలైనర్ కూడా ఉంది. ఐలైనర్ మనకు రాదు, బట్ మేకప్ లో అన్ని చేయాలి కదా, రాదు అలా అనకూడదు. ఇది అలా చూడకూడదు దాని ఐబ్రో పెన్సిల్ అంట. ఇలాగే వాడతారని నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. సో నువ్వు అలా ఓ అనకూడదు, పైన అలా అలా అనాలి. ఏమో నాకైతే పెద్దగా డిఫరెన్స్ లేదు, ఉంది డిఫరెన్స్ ఉంది, బట్ నేను చెప్పను అది పాజిటివ్ డిఫరెన్సా నెగిటివ్ డిఫరెన్సా అనేది అయితే నేను చెప్పను. ఏదో ప్రొడక్ట్ ఉంది వాడేస్తున్నాను. ఇది ఏదో ఐలైనర్ అనుకుంటా, ఇది ఐలైనర్, ఇది నాకు తెలుసు. స్కెచ్ పెన్ లో ఉంది, ట్రై చేద్దాం. ఇదంతా బాగా రాలేదు కానీ ఫస్ట్ టైం బేసిక్ గా ఐలైనర్ మిస్టేక్ కూడా ఉంది, అది కొంచెం డ్రై అయిపోయింది. సో దాన్ని వెయిట్ చేయాలి. అండ్ బట్ హీ ట్రైడ్ హిస్ బెస్ట్. పౌడర్ అప్లై చేయాలి కానీ నేను ఆల్రెడీ బ్లష్ చేశాను, అందుకని నేను పౌడర్ స్కిప్ చేస్తున్నాను. ప్లస్ నాకు అప్లై చేయడం కూడా రాదు. కానీ ఇక్కడ ఏదో ఇంకోటి ఉంది లాక్మీ, ఇది పౌడర్ అనుకుంటా, సెట్టింగ్ పౌడర్. ఇది ఏదో ఫినిషింగ్ పౌడర్ అంట. ఆగు, నాకు ఒక డౌట్. ఇప్పుడు మరి నువ్వు ఈ బ్లష్ ఇవన్నీ వేసేసావు కదా, మరి మేకప్ పౌడర్ తో మళ్ళీ చేయొచ్చా? ఫినిషింగ్ అన్నారు, అందుకని ఫినిషింగ్ చేద్దాం. కనబడకపోతే సెట్టింగ్ అన్నమాట, ఫైనల్ సెట్టింగ్ లాగా మేకప్ పౌడర్ ని యూజ్ చేస్తున్నావు అంతే అనుకుంటున్నా. ఫినిషింగ్ అని రాసారు, ఫినిషింగ్ దీంతో చేస్తున్నా. నాకు అంతే, నాకు పెద్దగా. ఓకే, చెయ్యి చూద్దాము ఎలా ఉండిద్దో. మరి అవన్నీ కవర్ అయిపోతాయి కదా బ్లష్ అవన్నీ కూడా నువ్వు వేసినవి. లేదు, అప్లై చేస్తే అంతే, కవర్ అవ్వట్లేదు. ఇంకా లైట్ గా షేడ్ ఉంది, చూడు. అంటే మళ్ళీ వేసుకోవాలా? అట్లా చేయొచ్చా మరి? చేయొచ్చు. When you don't know anything, there are no rules to be followed. You can break the rules. మా ఆవిడ ప్రొడక్ట్స్ అన్ని వేస్ట్ చేస్తున్నా, సంఖ్య నీ కిందే పడేస్తా. ఇంతే. ఫైనల్ గా లిప్స్టిక్ ఇక్కడ 2 షేడ్స్ ఉన్నట్టున్నాయి. సో మరి నీకు ఏ షేడ్ అయితే నచ్చింది? డ్రెస్ మీదకి ఏది బాగుంటుంది అనుకుంటున్నావు? ఇది బ్రౌన్, ఇది కొంచెం రెడ్డిష్ షేడ్. వి గో విత్ రెడ్డిష్, ఎందుకంటే బ్లష్ కలర్ దీంతో కొంచెం ఐ కలర్ దీంతో మ్యాచ్ అవుతున్నట్టుంది. సో అందుకనే ఓకే, లెట్స్ గో విత్ దిస్. ఇది ఊరికి నేను అప్లై చేస్తా, తర్వాత అన్నీ వేసుకోమంట, లేకపోతే మూతంతా పాడు చేసిస్తా. ఇది తాపీ మేస్తారు, గోడ పని చేసినట్టున్నా. ఉంటది. ఈసారి వచ్చి చిన్ని నాకు ఆ ప్యాక్ అయ్యవా, చిన్ని నాకు షీట్ మాస్క్ అయ్యవా, చిన్ని నాకు హెయిర్ ప్యాక్ పెట్టవా అని అడుగుతావు కదా, అప్పుడు చెప్తా. సో మరి హెయిర్ సెట్టింగ్ అదేం చేయవా? నేను స్టైలింగ్ కూడా చేస్తామని చెప్పాను. ఏరేమున్నా జడేయటం రాదు, వెనకాల తోసేద్దాం. ఇప్పుడు నేను సెంటర్ డివిజన్ తీసుకున్న ఇటు సగం ఏరేస్తున్నాను. కొంచెం ఇదైతే ఫేస్ నేను మేకప్ సరిగా చేయకపోయినా ఫేస్ సగం కవర్ అయిపోద్దని నేను దీన్ని ఫాలో అవుతున్నాను. సో మీరు నన్ను ఎట్రో చూసారా, మా ఆయన దగ్గర ఎన్ని తెలివితేటలున్నాయో. సెంటర్ డివిజన్ తీసుకుంటే ఫేస్ మీద కవర్ అయిపోతుందంట, అందుకని ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకుంది. ఇది తన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్. తర్వాత ఎప్పుడన్నా వీడియో పెడుతున్నామో, పెట్టిందో లేదో నాకు తెలీదు. మరి వీటిల్లో సెలెక్ట్ చేయాలి నా డ్రెస్ కి తగ్గట్టు. కొన్ని ట్రెడిషనల్, కొన్ని వెస్టర్న్ ఉన్నాయి. ఇది బాగానే ఉంటుంది అనుకోండి, ఈ డ్రెస్ కి పర్ఫెక్ట్. అది ఇది ఒక ఆప్షన్ ఉంది. లెట్స్ గో విత్ దిస్ వన్. ఫైనల్లీ ఈ ఇయర్ రింగ్స్ అనేవి సెలెక్ట్ చేశారు. సో ఇయర్ రింగ్స్ అంత సెట్ అయినట్టు అనిపిలా, బట్ ఓకే, బికాస్ ఇది ప్లెయిన్, ఇది కొంచెం ఫ్లోరల్ టైప్ లో ఉంది కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు. అంత ఆర్డ్ అయితే ఏం లేదు. బ్లాక్ హోల్ చైన్ కూడా ఉంది. మా ఆవిడ చెప్పలేదు కానీ దొరికింది, పెట్టారు. ఓకే, సో నేను ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే అడిగా, తను మాత్రం చైన్ కూడా తీశారు. ఇక్కడతో నా మేకప్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ తను కూడా ఇప్పుడు వరకు ఫోన్ లోనే చూస్తుంది, రియల్ లైఫ్ ఎలా ఉందో మెసేజ్ చూపిద్దాం. సో ఫైనల్లీ నా లుక్ నేను ఇప్పటిదాకా ఫోన్ లోనే చూసుకున్నా, అంత క్లారిటీ అయితే లేదు. ఐలైనర్ బాగా వేయలా, అండ్ ఒక్కటి ఐలైనర్ ఇష్యూ కూడా ఉంది. అండ్ ఐ షాడో అనేది కొంచెం కలర్ తగ్గియచ్చు. మిగతా అంతా ఓకే, బట్ నాకు ఫౌండేషన్ అనేది కొంచెం
అదొక మిస్టేక్ అయింది. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ అనేది కొంచెం బాగానే చేశారు. ఇంత కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలా. హెయిర్ స్టైల్ అనేది సైడ్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఓకే, బట్ యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. యా, అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కనిపించను, ఎలాగే చెప్పి మళ్ళీ వస్తూ ఉంటాయి. బాయ్. కనిపించనంటారు కానీ నేను తీసుకొస్తూనే ఉంటా.